జూన్ 6న జరిగే హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి యూనియన్ ఎన్నికల్లో కామ్గార్ యూనియన్ తరపున సిట్టింగ్ ప్రెసిడెంట్ రాంబాబు యాదవ్ మూడవసారి ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతున్నారు. గత 40 ఏళ్లుగా కార్మిక పక్షాన పోరాడుతున్న రాంబాబు యాదవ్ కు వాటర్ బోర్డు సిబ్బంది మరియు కార్మికుల నుంచి ప్రచారంలో భారీ స్పందన లభిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పీఆర్సీ డిఏలను ఇవ్వడం లేదని, వాటర్ వర్క్స్ ను జీహెచ్ఎంసీలో కలిపే కుట్రలు చేస్తుందని రాంబాబు యాదవ్ మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా దిగుతుండటంతో పరిస్థితి కామ్గార్ యూనియన్ కు పూర్తిగా అనుకూలంగా మారింది. ఉద్యోగుల హక్కుల సాధన కోసం అవినీతిపై పోరాడే సత్తా ఉన్న అనుభవజ్ఞులైన రాంబాబు యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ బీఆర్టీయూ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నాం. ప్రత్యేకించి జూన్ 6వ తేదీన జరగనున్న హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎవరేజ్ కామ్గార్ యూనియన్ ఎన్నికలు వారావారిగా జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ మనకు అధ్యక్షుడిగా ముఖ్యంగా జి రాంబాబు యాదవ్ గారు మళ్ళీ పోటీ చేస్తున్న సందర్భం బాణం గుర్తుపై ఉంది. ఇప్పటికే 2 సార్లు కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉన్న రాంబాబు యాదవ్ గారు కూడా ప్రచారంలో గౌరవరిగా అంటే బలమైన అభ్యర్థిగానే కాకుండా ప్రచారం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో అది మంచి పాజిటివ్ స్పందన లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రచార సరళికి సంబంధించి రాంబాబు యాదవ్ గారిని అడిగి తెలుసుకున్నాం. రాంబాబు యాదవ్ గారు చెప్పండి, ఇట్లా మీ ప్రచారం ఎలా ఉంది? మా ప్రచారం చాలా బాగుంది. అన్ని భాగాల్లో ఇప్పటికే మేము ప్రచారాన్ని పూర్తి చేశాం. వివిధ డివిజన్లలో తిరుగుతున్నాం. కార్మికుల దగ్గరికి పోయి స్వయాన కలిసి మేము చేసిన పనులు, భవిష్యత్తులో తిరిగే అవకాశం ఇస్తే మేము చేయాల్సిన పనులు, చేస్తున్న పనులు అన్నింటిని కూడా చెప్తున్నాం. కార్మికులు, ఉద్యోగులు మంచిగా ఆదరిస్తున్నారు. గతంలో మేము చేసిన పనులే ఈ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తాయి. అంటే ముఖ్యంగా మీరు కార్మికుల ముందు ఏ డిమాండ్లు ఉంచుతున్నారు? ఈరోజు ఈ ఎన్నికల్లో ప్రధానంగా మా ముందున్న సమస్యలు కార్మిక ఉద్యోగులు ఏంటంటే, పీఆర్సీ ఇస్తానని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది. ఇప్పటివరకు పీఆర్సీ ఇవ్వలేదు. ఆనాడు ఎన్నికల టైంలో 3 డిఏలు పెండింగ్లో ఉంటే నేను రాగానే ఆ డిఏలు ఇంప్లిమెంటేషన్ చేస్తాను. ఆ డిఏలు ఇవ్వకపోగా ఇవాళ 3 కాస్త 5కు డిఏలు పెండింగ్ పడ్డాయి. మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ని విస్తరణ బాగా పెంచారు. 7 రెట్లు పెరిగింది. అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మొత్తం కూడా. ఇంతకుముందు 1 రెట్టు ఉన్నప్పుడు 6,500 పైచిలకు ఎంప్లాయీస్ ఉంటే ఇవాళ ఉన్నదానికి 7 రెట్లు విస్తరణ పెరిగినప్పటికీ కార్మికుల సంఖ్య 3,000 తగ్గింది. పని భారం పెరిగింది. అందుకని మేము ఈసారి ఎన్నికల్లోకి వస్తే ఈ ప్రభుత్వంతో కొట్లాడి మేము పీఆర్సీని ఇప్పిస్తాం. ఈ ప్రభుత్వంతో కొట్లాడి డిఏలు ఇప్పిస్తాం. ఈ ప్రభుత్వంతో కొట్లాడి ఇమ్మీడియట్లీ పని భారాన్ని తగ్గించి పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య పెంచుతాం. వేలాదిగా ఉన్న అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సలు ఏ ఆఫీసులో కూడా లేదు. లంచ్ రూములు లేవు, వాష్ రూములు లేవు, అధికారులు కూర్చోవడానికి లేవు. కాబట్టి పనిచేస్తున్న ప్రాంతాల్లో సౌకర్యాల కోసం ఫైట్ చేస్తాం. అవినీతికి దూరంగా మేము పనిచేస్తాం. ఆ రకంగా ఈ వాగ్దానాలు మేము చేస్తూ కార్మికుల ముందుకు పోతున్నాం. ఈ సమస్యల పరిష్కారం కావాలని కూడా కార్మికుల ఉద్యోగులు కోరుకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఈసారి నేను మళ్ళీ 3వసారి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నా. తప్పకుండా గతానికన్నా మించిన మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే ముఖ్యంగా అవతలి యూనియన్ వాళ్ళు అధికార దుర్వినియోగాన్ని పాల్పడే అవకాశం కానీ దుష్ప్రచారం చేసే అవకాశం అన్నదా? సహజంగానే అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇలా అధికారులతోటి ప్రత్యేకంగా మేనేజింగ్ డైరెక్టర్ కానీ, వివిధ స్థాయిలో ఉన్న డైరెక్టర్లని, అదే రకంగా జీఎంలని, సీజీఎంలని వాళ్ళందరితో మాట్లాడి అనేక రూపాల సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ చేత ఓట్లు మీరు వేయించాలి, అధికార పార్టీని గెలిపించాలి అని చెప్పేసి అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు. లీడర్లను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మాకు ఓటు వేయకపోతే మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్స్ఫర్ చేస్తాం అని చెప్పేసి కూడా బెదిరిస్తున్నారు. ఈ రకంగా అనేక బెదిరింపులు వాళ్ళు గెలవడం కోసం చేస్తున్నారు. అదే రకంగా నాకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా
ఇప్పటివరకు ట్రేడ్ యూనియన్ అనుభవం ఆయనకు లేదు. మొదటిసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు. రియల్ ఎస్టేట్లో సంపాదించిన సంపాదన అంతా తీసుకొచ్చి ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ విజ్ఞత కలిగిన వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ ఇవన్నీ గమనిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా తిరిగి మూడోసారి నన్ను అధ్యక్షుడిగా గెలిపిస్తారు. అంటే ముఖ్యంగా మీరు ఇంతకుముందు 2 సార్లు కూడా మిమ్మల్ని కార్మికులు, ముఖ్యంగా వాటర్ వర్క్స్ కార్మికులు సెవరేజ్ ఆదరించారు. ఈ 10 yearsలో చెప్పుకోదగ్గ అలాంటి పనులు, డిమాండ్లు అని ఉన్నాయి? తప్పకుండా. నేను నాకన్నా ముందు ఇదే యూనియన్కి హరీష్ రావు గారు అధ్యక్షుడిగా గెలిచాడు. వారు గెలిచిన తర్వాత ఎన్ఎంఆర్, హెచ్ఆర్ కార్మికులు సంవత్సరాల తరబడి శ్రమదోపిడికి గురవుతున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయించాడు. ఆ తర్వాత నేను ఆ క్రమంలో గెలిచిన తర్వాత వాళ్ళు దశాబ్దాలుగా కొట్లాడుతున్న హెల్త్ కార్డు వాళ్ళకి లేదు. ఆ హెల్త్ కార్డు నేను తెప్పించాను. అంతేకాకుండా దాదాపు ఒక 2000 మందికి పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ ఎప్పటికప్పుడు కూడా వాటిని ప్రమోషన్స్ ఇప్పించారు. కాబట్టి వాళ్ళకు ఇంకా రెగ్యులర్గా ఉన్న సమస్యలు అంటే కన్వీనియన్స్ ఛార్జీలు పెంచడం కానీ, యూనిఫామ్ రెగ్యులర్గా రావడం కానీ, సివరేజ్ వర్కర్లకు నూనె, సబ్బు ఇట్లాంటివి ఇస్తాం, టవల్స్, అవన్నీ నాణ్యత టైం ప్రకారం వాటికి తీసుకురావటం కానీ ఇవన్నీ చేసాం. అందుకని తప్పకుండా నేను చేసిన పనులన్నీ కార్మికులు గుర్తించారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు కార్మికులకు సంబంధించి ఇప్పుడు హెల్త్ కార్డుల సమస్య ఉంది, ఎన్పిఎస్ ఉంది. అంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు? కార్మికులలో ఎన్పిఎస్ చాలామందికి రావచ్చు. వాళ్ళకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతాం. వాళ్ళ గవర్నమెంట్ కూడా వీళ్ళందరికీ గ్రాడ్యుయేటీ ఇవ్వాలని ఉంది. ఈ బోర్డులో మాత్రం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. మేము ఈసారి అధికారంలోకి వచ్చిన దానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎన్పిఎస్ ఇప్పిస్తాం. ఎన్పిఎస్ ఇలా పిఎన్డిఏ, ఎఫ్ఎన్డిఏ వాళ్ళకి వాళ్ళ పోస్టులు అప్గ్రేడేషన్ చేయాల్సింది. కాబట్టి ఆ అప్గ్రేడేషన్ ఫైల్ కూడా గవర్నమెంట్ పెండింగ్ ఉంది. దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. అంతేకాకుండా అనేక రకాలైన ఇతర కేటగిరీలలో ప్రమోషన్ ఛానల్స్ సంఖ్య తక్కువ ఉంది. అందుకని వాటిని కూడా చాలా పరిశీలన చేసి ఇప్పుడు పెరుగుతున్న పరిభారానికి అనుగుణంగా వివిధ కేటగిరీలలో అప్గ్రేడ్ చేసి కొత్త పోస్టులు కూడా గవర్నమెంట్ నుంచి తెప్పిస్తాం. అంటే ముఖ్యంగా ఈ సందర్భంగా ఇప్పుడు పార్టీ ఇప్పుడు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఈ ప్రచారంలో అయినా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా పాల్గొంటారు. నాకు హరీష్ రావు గారు, పల్లారాజేశ్వరరెడ్డి గారు ఇద్దరు కూడా ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొనమని చెప్పారు. మేము అప్పుడప్పుడు టైంలో వారిని ఇందులో భాగస్వాములు చేసుకుంటాం. ఇప్పటివరకు మేము ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నాం. ఆ ఫీల్డ్ పూర్తయిన తర్వాత సభలు నిర్వహిస్తాం. ఆ సభలు నిర్వహించే సమయంలో వాళ్ళు వస్తారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు పర్మనెంట్ గా ఉద్యోగుల సమస్య కూడా ప్రధానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ నుంచి విలీనమైన తర్వాత ఇక్కడ వాటర్ వర్క్స్ తర్వాత ఇంకా ఆ సమస్యను మీరు ఎలా పరిష్కరిస్తారు? మీరు మంచి ప్రశ్న వేశారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిని జిహెచ్ఎంసీలో కలపాలనే ప్రయత్నం చేస్తాం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. వాటర్ బోర్డు జిహెచ్ఎంసీలో విలీనం అయితే వాటర్ బోర్డులో పనిచేస్తున్న కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఈరోజు ఇక్కడ ఉండడం వల్ల ఓటీ వస్తూ ఉంది. అదే రకంగా అనేక అంశాలు ఇండివిజువల్గా మేము మాట్లాడుకొని వాటిని ఆ సమస్యను పరిష్కరించుకునే ఉంటుంది. ఒక ప్రమోషన్ ఛానల్ ఉంది. రేపు జిహెచ్ఎంసీలో పడితే ఈ ప్రమోషన్ ఛానల్ దెబ్బతింటది, వీళ్ళ సర్వీసు దెబ్బతింటది, వీళ్ళకు సంబంధించిన అనేక సౌకర్యాలు పోతాయి. అందుకని జిహెచ్ఎంసీలో కలపటం అనేది తీవ్రమైన నష్టం వాటర్ వర్క్స్లో వర్కర్లకు జరుగుతుంది. దాన్ని మేము సీరియస్గా వ్యతిరేకిస్తాం. అంటే దీనికి సంబంధించి అంతర్గత కసరత్తు ప్రారంభమైందా? ఆల్రెడీ జిహెచ్ఎంసీలో కలపడానికి అనుగుణంగా కసరత్తు ప్రారంభమైంది. ఇలా జిహెచ్ఎంసీకి ఎట్టయితే వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్ని బేస్ చేసుకుని అదే సంఖ్యలో ఇక్కడ కూడా వాటర్ వర్క్స్లో వార్డ్స్ని చేశారు. ఇక రాబోయే కాలంలో డెఫినెట్గా జిహెచ్ఎంసీలో కలపడానికి జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ ఒకటేగా చేయడానికి ఉన్న అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా నాకు అక్కడక్కడ సమాచారం అందుతూ ఉంది. కాబట్టి వాటర్ వర్క్స్లో ఉన్న కార్మిక ఉద్యోగ మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ బోర్డు పరిరక్షించబడాలనంటే ఇలా కొట్లాడే వాళ్ళు కావాలి, అడిగే వాళ్ళు కావాలి, ప్రశ్నించే వాళ్ళు కావాలి. అందుకనే అది బీఆర్టీకి మాత్రమే సాధ్యమైంది. ఈరోజు అప్గ్రేడేషన్ ఫైలు కావాలన్నా, పెరుగుతున్న పరిభారానికి అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య పెరగాలన్నా, ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నా, పిఆర్సీ కావాలన్నా, డిఏ ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా ఎవరో ఒకరు ఈ ప్రభుత్వాన్ని అడగాలి. ఇప్పుడు 3 ఏళ్ళు చూసినాం ప్రభుత్వం ఏం అడగకుండానే చేసి పెడుతుంది. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం చేసి పెట్టే పరిస్థితి కనపట్టాలి. అందుకని
ఈ ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితులు దగ్గరికి వచ్చినాయి. ఆల్రెడీ ఉద్యోగులు చాలామంది కోపంతో ఉంటున్నారు. కాబట్టి ఇలా బీఆర్టీని గెలిపిస్తే ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఈ సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తాం. అంటే విలీనం అనేది ప్రధానమైన సమస్యలా కనిపిస్తుంది దీంట్లో. మీరు అన్న పిఆర్సీ కావచ్చు ఇదంతా. అయితే దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందని భావించవచ్చా? ఇందులో కుట్రల అంటే ప్రభుత్వం ఏ కుట్ర చేస్తుంది అనేది అది ప్రభుత్వాన్ని తెలవాలి. కానీ నా వరకు నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఇంతకుముందు పరిపాలనా సౌలభ్యం కోసమే ఇవాళ వాటర్ వర్క్స్ని డివైడ్ చేశారు. తర్వాత వాటర్ వర్క్స్ బోర్డుగా ఎప్పుడైతే ఏర్పడ్డదో సహజంగానే బోర్డులు దానికి ఉన్న ప్రాథమికమైన సూత్రాల ప్రాతిపదికన మేము యూనియన్లుగా బోర్డు యాజమాన్యంతో మాట్లాడుకొని కొన్ని సౌకర్యాలు సాధించుకున్నాం. ఈ సాధించుకున్న సౌకర్యాలు పోతాయి. గవర్నమెంట్ ఏ కుట్రతో చేస్తుందో తర్వాత విషయం. ముందు నేను సాధించుకున్న హక్కులు మాత్రం కావరాలబడతాయి అనేది మా భయం, మా బాధ. అందుకని ఇలా నేను వాటర్ వర్క్స్లో ఉన్న ఉద్యోగులకు ఈ సందర్భోచితంగా మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు జూన్ 6వ తారీఖున జరగబోయే యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో కామగారి యూనియన్ తరఫున నేను అధ్యక్షుడిగా పోటీ చేస్తా ఉన్నాను. కాబట్టి ఉద్యోగ సోదరులారా, సోదరీమణులారా, మీరు బాణం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించండి. ఇప్పుడు నేను ఈ టీవీలో మాట్లాడిన ప్రతి సమస్యకి గెలిచిన తర్వాత బాధ్యత వహిస్తూ ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నాను. మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను. అంటే ముఖ్యంగా ఓవరాల్గా ఈ ఎన్నికల నేపథ్యంలో మీకున్న అనుభవం కావచ్చు, ముఖ్యంగా అంటే 2 యూనియన్లు ప్రధానంగా పోటీ చేస్తున్న నేపథ్యంలో మీ అనుభవం ద్వారా ఇంకా ఈ వాటర్ వర్క్స్ యూనియన్కి ఇంకా ఏమన్నా చేయొచ్చు అని ఆలోచనలు ఇంకేమేమి ప్రపోజల్స్? వాస్తవంగా ఈరోజు నా అనుభవం నుంచి మాట్లాడాల్సి నేను 30 ఏళ్ళ నుంచి ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్నాను. వాటర్ బోర్డులో పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు ఒక రకంగా బోర్డు అవుట్సోర్సింగ్ వాళ్ళ సంఖ్య ఎక్కువగా డిపెండ్ అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. మరి రాబోయే కాలంలో ఈ రకంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దగ్గర 5-6 వేల మంది పెరిగితే శ్రమ దోపిడికి వాళ్ళు ఎక్కువగా గురవుతారు. వాళ్ళ కోపం వస్తే రేపు చాలా కష్టం కూడా వస్తుంది. అందుకని నా మనసులో ఏముంది అని అంటే, పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలి. పర్మనెంట్ ఉద్యోగులు పెంచుకోవాలి అన్నప్పుడు గతంలో కేసీఆర్ గారు ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డులో అక్కడున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేసుకున్నారో, వాళ్ళు స్కేల్ ఇచ్చారో, ఆ పద్ధతులు పాటించి వాటర్ వర్క్స్లో కూడా ఈ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ అండ్ ఎంఓఎం కార్మికులు ఎవరైతున్నారో, కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతున్నారో, ఇంకా కొంతమంది ఎన్ఎంఆర్ కార్మికులు ఉన్నారు కొంతమంది, వీళ్ళందరినీ కలిపి డెఫినెట్గా వాళ్ళని రెగ్యులరైజ్ చేసుకున్నట్టయితే ఒక స్థిరమైన ఉద్యోగ సంఖ్య ఉంటుంది. ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది, శ్రమ దోపిడీ ఉండదు, వాళ్ళకు కూడా కొంత కుటుంబాలకు మేలు జరుగుతుంది. దాన్ని కూడా నేను ప్రధానమైన లక్ష్యంగా ఎన్నికలు గెలిచిన తర్వాత పనిచేస్తాను. అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఖాళీలు భర్తీ చేసే పరిస్థితి బోర్డులో ఉందా? అసలు ఇమ్మీడియట్లీ ఖాళీ అయిన పోస్టులు భర్తీ చేయట్లేదు పర్మనెంట్ ఉద్యోగులు. దుర్మార్గం ఏంటంటే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పోస్టులు ఖాళీ అయిన కూడా వాటిని కూడా నింపడం. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఎంప్లాయీని కూడా పెట్టుకోవద్దని చెప్పేసి ఒక జీవో చేసింది. దాని ఫలితంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పెట్టుకోవడంలే, పర్మనెంట్ ఉద్యోగులు రిటైర్ అయితే పెట్టుకోవట్లే. దానివల్లనే విపరీతమైన పరిభారం పెరిగి అనేక మందికి టెన్షన్లు వస్తున్నాయి, హెడేక్ వస్తుంది, పెరాలసిస్ వస్తుంది, కొంతమంది భయపడిపోతా ఉన్నారు, టెన్షన్ ఫీల్ అవుతున్నారు, సోషల్ కార్యక్రమాలు పెళ్లిళ్ళ పేరెంటీలకు హాజరు కాలేకపోతున్నారు. చివరికి ఈ ముగ్గురు చేయాల్సిన పని కాడ ఒక్కడే ఉంటే సాగులకు కూడా పోకుండా ఉద్యోగం జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ముఖ్యంగా మనకు వాటర్ బోర్డులో కనిపించేది ఫీల్డ్ స్థాయి ఉద్యోగం ఉంటుంది, అటు మినిస్ట్రీ స్టాఫ్ హెడ్ ఆఫీస్లో అట్లా, అదే పే అండ్ అకౌంట్స్ కావచ్చు. ఇట్లా ఇప్పుడు 2 విధాలుగా విభజించినప్పుడు మీకు ముఖ్యంగా ఈ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్లో ఎట్లా ఉంటుంది? వాస్తవంగా ఇక్కడ అందరి ఉద్యోగులు అందరూ లెక్క కలిసే పనిచేస్తారు. కాకపోతే మినిస్ట్రియల్ స్టాఫ్ అనే దాంట్లో వాళ్ళకి అప్గ్రేడేషన్ దానిపైన చాలా ఎమోషనల్గా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అంశాన్ని ఇంతకాలం ఏ అధ్యక్షుడు కూడా వాళ్ళ ఫైల్ని మూవ్ చేయలేదు. నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాత్రమే బోర్డులో ఎండి గారిని ఒప్పించి ఇతర డైరెక్టర్లను ఒప్పించి దాని అప్గ్రేడేషన్ ఫైల్ను ఇవాళ సెక్రటేరియట్ దాకా పంపించాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ ఫైల్ ఇంకా దాని మీద వాళ్ళు శ్రద్ధ పెట్టలేదు. మేము కూడా 2 ఏళ్ళు అయింది, చూద్దాం పరిస్థితి రాగానే మరీ వెంట పెడితే బాగుండదు అనుకున్నాం. కానీ 2 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు వాళ్ళు అలాంటి ఫైల్ ముందు తీసుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈసారి ఎన్నికల్లోకి వస్తే
డెఫినెట్గా కొట్లాడి ఆ మినిస్టర్ స్టాఫ్ కానీ అందరికీ ఉపయోగపడుతుంది అప్గ్రేడేషన్. ఆ అప్గ్రేడేషన్ ఫైల్ని నేను డెఫినెట్గా క్లియర్ చేస్తాను. అదే రకంగా ఫీల్డ్ వర్కర్లకు సంబంధించిన దాంట్లో లైన్మెన్ కానీ, సివరేజ్ కానీ, ఇంకా వివిధ స్థాయిలో డ్రైవర్లు ఇలాంటి వాళ్ళు, క్వాలిటీ కంట్రోల్, క్యూఏటీలో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మహిళలు కూడా ఉన్నారు, అటెండర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా డెఫినెట్గా మమ్మల్ని ఆదరిస్తున్నారు. వీళ్ళకు తరగతుల వారిగా నేను వాళ్ళ సమస్యలను అధ్యయనం చేసి వాళ్ళ సమస్యల మీద పనిచేస్తున్నాను. మినిస్టర్ స్టాఫ్ బాగా చదువుకున్నారు. అందరికన్నా వాళ్ళే ఎక్కువగా ఈ గవర్నమెంట్ మీద ఇప్పుడు కోపం ఉన్నారు వాళ్ళకి. ఎందుకంటే పిఆర్సీ డిఏలకు సంబంధించిన లేట్ అవుతే జరిగే నష్టమేదో వాళ్ళకి బాగా తెలుసు. అందుకని వాళ్ళ నుంచే మాకు ఎక్కువ ఆదరణ మంచిది. అంటే ఇప్పుడు ముఖ్యంగా వాటర్ వర్క్స్ కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక అతిపెద్ద డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే గత గవర్నమెంట్ వాళ్ళ గద్దె చేయడానికి కావచ్చు, దీని ముఖ్యంగా డిఏలు వీటి ప్రభావం కూడా ఎంప్లాయీస్ కోపం అనేది బాగా ఆగ్రహంగా వ్యక్తం చేశారని మనకు ఓటింగ్ సార్లు బట్టి తెలిసింది. అయితే అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రిపీట్ అవుతుందా? ఇప్పుడున్న కండిషన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకంగా ఎంప్లాయీస్ ఉన్నారు. సాధారణ ప్రజలే కాదు, సాధారణ ప్రజలు బాగా వ్యతిరేకంగా ఉన్నారు. రైతులు, మహిళలు ఈ 420 వాగ్దానాలు చేసిండు, ఏది ఇంప్లిమెంటేషన్ చేయలేదు, అంతా మాటలతోటి కాలం గడుపుతున్నాడు, మాటలతో కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నాడు, ఈయనసారిగా లేడు, రియల్ ఎస్టేట్ తగ్గింది, వ్యాపారాలు తగ్గినాయి. ఈ అసంతృప్తులన్నీ అవుట్ సైడ్ ఉన్నాయి. కానీ ఉద్యోగులకు సంబంధించినంత వరకు ఏంటంటే ఇప్పటివరకు కూడా పిఆర్సీ లేదు, డిఏలు అది అయిపోయింది, బాగా వ్యతిరేకం. నిన్న ఆర్టీసీ వాళ్ళు కూడా చివరికి ఏ దశ సమ్మె చేసి ఒక కార్మికుడు చచ్చిపోతే తప్ప చల్లవరాని తెలియదు ఈ ప్రభుత్వం. ఆటో డ్రైవర్లు కూడా చాలామంది చచ్చిపోయినారు. వాళ్ళు చెప్పిన స్కీములు, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిని ఇవన్నీ కారణాలు. అందుకని కార్మికులకు ఎక్కడ పే చేశాడు? నిన్న కాక మొన్న మినిమం వేజెస్ సవరణ చేశాడు. ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన మినిమం వేజ్ కన్నా తక్కువ సవరణ చేశాడు. ఆ రకంగా ఆయన ఎవరికి ఏమేమి ఏం చేయలేదు. బేసిక్ ఏంటంటే రేవంత్ రెడ్డికి పరిపాలన చేయడం రాదండి. రేవంత్ రెడ్డి పరిపాలన మీద అవగాహన కూడా ఉండదు. ఆ పక్కన ఈ పక్కన చెప్పింది ఆయన పాటించుకుంటా పోతున్నాడు. అందుకని అవగాహన లేని వాడికి చేతిలో స్టీరింగ్ పెడితే ఇట్లనే ఉంటుంది. ఇది విజ్ఞత కలిగిన హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న మెట్రోపాలిటన్ సిటీ ఉద్యోగులు, అది లైన్మెన్ కానీ, సివరేజ్ కార్మికులు కానీ, డ్రైవర్ కానీ, క్యూఏటీ కానీ, మినిస్టర్ స్టాఫ్ కానీ అందరూ అర్థం చేసుకోగలరు, అర్థం చేసుకున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి భవిష్యత్తు శూన్యం. ఇక్కడ వాటర్ వర్క్స్లో వాళ్ళ తరఫున పోటీ చేస్తున్న ఐఐటీసీఎం పరిస్థితి కూడా శూన్యం. అంటే ఇది అసలు వాటర్ వర్క్స్ ఇది ముఖ్యంగా సమాజంలో కావచ్చు, ప్రభుత్వంలో ఇది ఒక అత్యవసర విభాగం అనే ఆలోచన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి ఉందంటారు. వాళ్ళకి నేను అదే చెబుతున్నా కదా, రేవంత్ రెడ్డి గారికి అసలు ఈ పరిపాలన వాటర్ వర్క్స్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, వీటిల్లో ఉండే కండిషన్లు కానీ, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ, వాళ్ళ కష్ట సుఖాలు కానీ, వాటి మీద ఆయనకు అవగాహన లేదు. ఆయన పొద్దున్నైతే న్యూస్ పేపర్లు చూసి దేని మీద విమర్శ చేయాలా, దేని మీద మాట్లాడాలనుకుని పరిపాలన చేస్తున్న నాయకుడు. ఈ మొత్తం స్థూలంగా మొత్తం ప్రభుత్వం అంటే ఏంటి, ప్రభుత్వంలో అసలు ఎన్ని భాగాలు ఉంటాయి, ఒక్కొక్క భాగానికి ఏం పని ఉంటుంది, ఆ పనిలో ఆయన రోలేంది, ఇతరుల రోలేంది, ఎక్కడ మనం కేంద్రీకరించాలా అనేది ఇంత అవగాహనతో ఆయన పరిపాలన చేస్తానని యాజ్ ఏ ట్రేడ్ యూనియనిస్ట్గా నేను అనుకోలేను. స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా స్టూడెంట్ లీడర్గా, ట్రేడ్ యూనియన్ లీడర్గా దాదాపు 40 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. కానీ ఇంత అవగాహన లేని ముఖ్యమంత్రిని మాత్రం నేను తెలుగు రాష్ట్రంలో మొదటిసారి చూడటం. ముఖ్యంగా మీ యూనియన్ తరఫున మహిళా ఉద్యోగులకు సంబంధించి వాటర్ వర్క్స్లో అంటే జనరల్ ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉంటే మీ ఒపీనియన్. మహిళా ఉద్యోగులకు సమస్యలు ఉన్నాయి. మహిళా ఉద్యోగుల సమస్యల మీద కూడా ఈసారి మేనిఫెస్టోలో నేను ప్రత్యేకంగా పెడుతున్నాను. ఏమిటంటే ప్రత్యేకంగా ఈ మహిళలు డెలివరీ అయినప్పుడు పిల్లల కోసం, సంక్షేమం కోసం కేర్ సెంటర్స్ పెట్టాలి. కానీ హెడ్ ఆఫీస్ లాంటి దగ్గర కూడా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయలేదు. అది ఏర్పాటు చేయడం కోసం నేను కొట్లాడతా. ఆ తర్వాత ట్రాన్స్ఫర్లు చేసేటప్పుడు సహజంగానే వాళ్ళకి ఆప్షన్ ఫామ్స్ ఇచ్చి కొంచెం వాళ్ళ ప్రయారిటీని కూడా పెంచాలి. ఎందుకంటే మహిళలు అన్న తర్వాత ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ పోషణ తదితర అంశాలు ఎంత లేదన్నా ఈరోజు సంసారంలో ఇద్దరు భార్య భర్తలు ఉద్యోగం చేసినా భార్య ఎక్కువగా కొంత పిల్లల సౌకర్యం చూడాల్సి వస్తుంది, సంక్షేమం చూడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రయారిటీ కొంచెం చూడాలి. ఇట్లాంటివి ఇక ప్రత్యేకమైన ఘోరమైన సమస్యలు ఉన్నాయి. ఈ డివిజన్లలో వాష్రూమ్స్ ఎక్కడా కూడా మహిళలకు విడిగా లేవు. కాబట్టి రాబోయే కాలంలో మేము యూనియన్ గెలిచిన తర్వాత నా ముఖ్యమైన డిమాండ్ ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి డివిజన్లో మహిళలకు సపరేట్గా వాష్రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా ముఖ్యంగా ఈ జూన్ 6వ తేదీ జరిగే ఎన్నికల నేపథ్యంలో ఓవరాల్గా అసలు ఎంప్లాయీస్కి మీరు సివరేజ్ ఎంప్లాయీస్ కావచ్చు, వాటర్ వర్క్స్ వాళ్ళకి బహిరంగంగా ఏం అప్పీల్ చేయాలి?
నేను వాటర్ వర్క్స్లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులకి నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. అది సివరేజ్ కానీ, లైన్మెన్ కానీ, లేదు వివిధ స్థాయిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ, మినిస్టర్ స్టాఫ్ కానీ, డ్రైవర్స్ కానీ, క్యూఏటీలో పనిచేస్తున్న వాళ్ళకి రేపు జూన్ 6వ తారీఖున మీరు బాణం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మీకు సమ్మేళనంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకనంటే ఇప్పటి వరకు పనిచేసింది నేను. ఎందుకు అక్రమ ట్రాన్స్ఫర్లను వ్యతిరేకించి బోర్డు ముందు ధైర్యంగా ధర్నా చేశాను. అదే రకంగా లేబర్ కోడ్స్ వస్తే లేబర్ కోడ్స్ని వ్యతిరేకిస్తూ కూడా బోర్డు ముందు నేను ధర్నా చేశాను. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారికి విజ్ఞప్తి చేసి కరోనా టైంలో ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి బోనస్ ఇప్పించాను, ఎర్త్ కార్డు తెచ్చినాం. అదే రకంగా 600 మంది పైచిలకు గులాబీ జెండా హరీష్ గారి నాయకత్వంలో వాళ్ళని రెగ్యులరైజ్ చేసింది. ఇలా అప్గ్రేడేషన్ ఫైల్ సెక్రటరియట్ దాకా పంపించినాం. ఇన్ని పనులు చేసినాం. కాబట్టి మేము మేనిఫెస్టోలో పెట్టి మిగతా డిమాండ్స్ ఇంతకుముందు నేను ఏదైతే వివిధ సందర్భాల్లో ఈటీవీలో చెప్పానో అవన్నింటినీ కూడా రాబోయే కాలంలో నేను సాధిస్తాను. కాబట్టి తిరిగి ఆశీర్వదించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. నాకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న అధ్యక్షుడు ఎవరైతున్నారో ఆయనకు ట్రేడ్ యూనియన్లో అక్షరం ముక్క రాదు. ఎక్కడా కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన చరిత్ర లేదు. వాటర్ హౌస్లో కూడా ఏం పనులు చేసినానో చూడండి. ఏమున్నా నేను ఈ టీవీ ద్వారా ఇలా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను వచ్చిన కానించి ఈ రోజు వరకు సింగిల్ రూపాయి అవినీతి లేకుండా నేను పరిపాలన చేశాను. అందుకని వీటన్నిటినీ అర్థం చేసుకుని కార్మికులు డెఫినెట్గా కష్టపడి ప్రశ్నించి నిలబడే వాడికి, పని చేసిన వాడికి, పని చేసేవాడికి ఓటేస్తారని, భానుగుర్తు మీద ఓటు వేయాలని, నన్ను ప్రెసిడెంట్ గెలిపించాలని మీ టీవీ ద్వారా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు రాంబాబు యాదవ్ గారు. కెమెరామెన్ శ్రీనివాసరావు, వీరాంజనేయులు, హైదరాబాద్.